అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 ఒకటవ భాగం. రచయిత వనజ గారు. శాడిస్ట్ మొగుడు సీజన్ 1 చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దయచేసి గమనించగలరు. ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది, చూడండి. 26 సంవత్సరాల క్రితం. నాన్నగారు మీరేమంటున్నారు? దశరథ రామయ్య చెప్పింది విని ఆశ్చర్యపోయాడు ధనంజయ్. అవును ధనంజయ, నాకు ఇంకా కాలం ఎక్కువ రోజులు లేదు. నీతో ఈ విషయం చెప్పాలని నా ఊపిరి ఇంకా ఉన్నట్టుందంటూ జానకీపురం అసలు రహస్యాన్ని ధనుంజయ్కి చెప్పేశాడు దశరథ రామయ్య. పాపం, ఆయన మనసులో గూడు కట్టుకున్న బాధ తీరిపోయిందేమో. మరో వారం రోజులకు కన్ను మూశాడు ఆయన. ఆత్మ ఆయువులో కలిసేలోపు కౌసల్య నెల తప్పింది. శుభవార్త చెప్పినందుకు భార్యని ఆనందంలో ముంచేశాడు ధనుంజయ్. నాకేమో ఇంకా పెళ్లి చేయలేదు, వీళ్ళు మాత్రం పెళ్లిళ్ళు కడుపులు కాకరకాయలంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఉడుపుకొని ఎలాగైనా తన చెప్పు చేతుల్లో ఉండే భర్త కావాలనుకున్న గాయత్రి ఎన్నో ఇయర్స్ ని తనకు ప్రపోజ్ చేస్తున్న సుబ్బు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో చెప్పకుండా దూరం వెళ్ళిపోయి ఆలోచన లేని గాయత్రి ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడేసరికి సుబ్బు ముఖం మంచిగా ఉండటం, వెనక ముందు కూడా ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే పెట్టేసుకుని కొన్ని స్కూల్స్ ఇంకా కొన్ని కంపెనీ బాధ్యతలను అతనికి అప్పగించారు. కౌశల్యకి 5వ నెల పడింది. ఆమెని హాస్పిటల్లో చెకప్ తీసుకెళ్లాడు ధనుంజయ్. సార్, ఇక్కడ కౌశల్య గారి హస్బెండ్ అని నర్సు వచ్చి పిలవగానే పైకి లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ధనుంజయ్. సారీ టు సే దిస్ అని డాక్టర్ చెప్పగానే నేల కూలిపోయాడు ధనుంజయ్. బట్ అబౌట్ అవ్వలేదు సార్. బేబీ కండిషన్ హెల్తీ కాదని మాత్రమే మాకు అర్థమవుతోంది, కానీ అది దేనికి సంబంధించింది అనేది తెలియడం లేదు. మన కంట్రీలో ఇంకా అంత ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ రాలేదు, కాబట్టి మీరు ఒకటి రిఫర్ చేయండి. మన హాస్పిటల్ లింక్డ్ ఒక హాస్పిటల్ న్యూ జెర్సీలో ఉంది, అక్కడికి తీసుకుని వెళ్ళి చూడండి. యూ విల్ ఫైండ్ బెటర్స్. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అంటే సిజేరియన్ చేసి అబార్ట్ చేస్తాం. మాక్సిమం నో సెకండ్ చాయిస్ అని డాక్టర్ క్లియర్ కట్ గా చెప్పేసరికి ధనంజయ్ గారికి కౌశల్యని ఫారెన్ తీసుకువెళ్లడం కంటే వేరే ఆప్షన్ కనిపించకపోవడంతో వారం రోజుల్లో మాక్సిమం బాధ్యతలన్నీ సుబ్బుకి అప్పగించి కౌశల్యం తీసుకొని జెర్సీకి వెళ్ళిపోయాడు ధనంజయ్. ఆయనకి ఫారెన్ లో కంపెనీ ఉన్న థాట్ అసలు లేకపోవడంతో ఇక్కడ బిజినెస్ హ్యాండిల్ చేస్తూనే కౌశల్యని కంటికి రెప్పలా కాచుకున్నాడు ధనంజయ్. 4 నెలలకు మన అభి బాబు పుట్టాడు. పుట్టుకతోనే ఊపిరి బిగపట్టి ఉన్న అభిని చూసి డాక్టర్స్ కొన్ని టెస్టులు చేసి నార్మల్ చేయగలిగారు, కానీ తనకి ఉన్న సివిఐడిని మాత్రం కనుక్కోలేకపోయారు. అదే పెద్దయ్యాక అతని ఆయుష్ని తినేస్తుందని అసలు ఎవరికీ తెలియదేమో. అభికి 5 నెలలు పడగానే ఇండియా వచ్చేశాడు ధనుంజయ్ కొడుకు భార్యతో. అప్పటికే కాస్తో కూస్తో మూట కట్టేసుకున్నారు గాయి సుబ్బు. అభి పుట్టిన 2 సంవత్సరాల 2 నెలల 2 రోజులకు పుట్టింది మన జానకి. అదే సమయంలో అమ్మ నవ్వు శివయ్యకి తెలిసి ఆయన కూడా గుంభనంగా నవ్వుకున్నాడు. మళ్ళీ పాపేనా అని ప్రసవం అయ్యాక ఉయ్యాల్లో ఉన్న పాపను చూసి కాస్త బాధపడింది ఉమా. జగతి మాత్రం తనకంటే 2 సంవత్సరాలు చిన్న అయిన చెల్లెలు పట్టుకొని తన చేతిని పట్టుకొని మరీ ఆడిస్తోంది. పాప అయితే ఏముందుమా, కొడుక్కి మనం ఆస్తులు మూటగట్టివ్వలేం, కూతుర్లైతే చదివించి మంచి కుటుంబాలకు ఇస్తే మన బాధ్యత తీరిపోతుందని చెప్పాడు జగదీష్. గుళ్ళో 3 సంవత్సరాల నుండి ఎందుకు పేరు పెట్టలేదండి అడిగింది కౌసల్య ధనంజయ్ని. మన ఇంటి సిద్ధాంతి గారు వీడికి పేరు పెట్టడానికి ఇంకా ముహూర్తం రాలేదన్నారు. అడిగితే జాతకం అంతే అన్నారు. అందుకే ఈ రోజు ఆయన చెప్పిన దాన్ని బట్టి పేరు పెడుతున్నామంటూ ఇంట్లో 3 ఏళ్ల చిన్ని అభికి సిద్ధాంతి గారు చెప్పిన పేరుని కలిసేలా అభిరామ్ అని అంటూ పేరు పెట్టారు ధనుంజయ్ కౌసల్యలు. ఇక నుండి మీ తండ్రిలాగా కొడుకు కూడా మీ ఇంటికి పేరు తెచ్చే వాడే అవుతాడు అని మిత్రానంద స్వామి చెప్పింది గుర్తుకొచ్చి సూర్యదేవర అభిరామ్ అని మనసులో అనుకున్నాడు ధనుంజయ్. అంతా విధిలిఖితమే కాబట్టి ఆ రోజే ఒక క్షణం ముందు జానకి తమ ఇంటికి దగ్గరలో ఉన్న గుళ్ళో పేరు పెట్టారు ఉమా జగదీష్లు. గంట నుండి ఆయనకి పాప పుట్టిన సమయానికి బట్టి ఏ పేరు పెట్టాలో తెలియక సతమతం అవుతూనే ఉన్నారు. ఏంటి పూజారి గారు, పేరు కుదరడం లేదా అని జగదీష్ అడిగితే, అవును బాబు, పాప జాతకం ఎటు చూసినా ఆ సీతమ్మ పేరుని ఆవిడ జాతకమే వస్తోంది, కానీ ఆ పేరు పెడితే ఎన్ని కష్టాలు వస్తాయని ఆలోచిస్తున్నామని పంతులు గారు చెప్తే పిల్లల్ని కనగలం, కానీ వారి తలరాతల్ని అయితే కనలేము కదా పంతులు గారు. మీరు పేరు ఎంత మార్చినా రాతని ఎవరు మార్చలేం కదా. ఆ లక్ష్మీదేవి అవతారమే అనుకుని మేమే జానకి అనే పేరును పెట్టుకుంటాం అంటూ జగదీష్ ని జానకి అన్న పేరు పెట్టారు బుజ్జి జానకి. అటు అభి మాత్రం తమ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకపోవడంతో తన ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటూ బోర్ కొట్టినప్పుడు ఒక్కడే బేజారు పడుతూ ఏదో లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఒకరోజు కారులో
స్కూల్కి వెళ్తున్నాడు అభి. తనకంటే పెద్ద వయసు ఉన్న అబ్బాయి రోడ్ సైడ్ లో బుడగలు అమ్ముకుంటూ కనిపించాడు. ఆ అబ్బాయికి సరైన డ్రెస్ కూడా లేదు. చిరిగిపోయిన షర్ట్, లూజ్ లూజ్ ప్యాంట్ వేసుకుని వాటర్ కి నాలుకని తడుపుకుంటూ బుడగలు అమ్ముకుంటున్నాడు. కానీ అవి కాకుండా అతని పక్కన ఉన్న పనసపొను తొనలు అభిని ఆకర్షిస్తే వాటి కోసం కార్ సైడ్ కాపించి డోర్ తీసుకుని బయటకు పరిగెత్తాడు అభి. ఒకవైపు నుండి వస్తున్న లారీ అభిని క్షణంలో ఢీకొట్టేస్తుందనగా ఒక చెయ్యి పక్కకు లాగేసింది అతన్ని. ఇక్కడ అభి వయసు 7 సంవత్సరాలు, జానకికి 4 ఏళ్లుంటాయి, జగతికి 6. ఆ రోజు సండే అవడంతో ఇంట్లోనే ఏవో బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. జగదీష్ చేసేది చిన్న ఉద్యోగం కాబట్టి వాళ్ళకి ఆస్తులు బంగారం లేకపోయినా తిండి మాత్రం పుష్కలంగా ఉంది. ఎవరో పిలుస్తున్న సౌండ్ కి బయటకు వచ్చారు జగదీష్, ఉమ, ఒక 25 ఏళ్ల ఆమె 8, 9 ఏళ్ల అబ్బాయిని తీసుకుని ఇంటి కోసం వచ్చింది ఆవిడ. ముఖం అప్పటికే వాడిపోయి ఉండడం వల్ల ముఖం చూసి మంచి ఆమె అనుకుని ఉమని లోపలికి పిలవమని చెప్పాడు జగదీష్. ఆమె మొహమాట పడుతున్నా ఉమ చాలాసేపటి నుంచి ఎండకున్నట్టున్నారు. మంచినీళ్ళు తాగి వెలుదురుగాని రండి అని పిలిచి ఉంటే ఇబ్బందిగానే కొడుకుతో ఆ ఇంట్లోకి వెళ్ళింది ఆమె. తల్లి కంటే ఉడితే కూర్చున్న అబ్బాయి టీవీ దగ్గర పెట్టి ఉన్న యాపిల్ పండ్లని ఆశగా చూస్తున్నాడేమో. ఆ అబ్బాయికి అంతగా ఆకలి వేస్తోంది అనుకుంటున్న జానకి ఆ అబ్బాయిని గమనించి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక యాపిల్ తెచ్చి ఆ అబ్బాయికి ఇచ్చింది. మన జానకి తీకో అంటూ. థ్యాంక్స్ అమ్మా అన్నాడు ఆ పిల్లోడు. ఒకవైపు నుండి వస్తున్న లారీ అభిని క్షణంలో ఢీకొట్టేస్తుందనగా ఒక చేయి పక్కకు లాగేసిన అతన్ని ఇద్దరు కింద పడితే ఆ పిల్లోడు లేచి అభిని లేపి దుమ్ము దులిపే, బాబు ఎవరు నువ్వు, ఎందుకలా పరిగెత్తావని ఆ చిన్న పిల్లోడు అడుగుతూ ఉంటే అవి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే వాటి కోసం వచ్చానంటూ మనసు తొలను చూపించాడు అభిరామ్. ఆ పిల్లోడు అభి వంక అలాగే రెప్ప కొట్టకుండా చూస్తూ, నువ్వు ఈ ట్రాఫిక్ లో వెళ్ళలేవు, నేను నీకు కొని తీసుకొస్తాను, బదులుగా నువ్వు నాకు ఒకటి చెయ్యాలన్నాడు. ఆ పిల్లోడు అభి ఆలోచిస్తున్నట్టుగా పోజ్ పెట్టి ఓకే డన్, ఏం చేయాలని అడిగాడు. నేను నీకు పనస్తొనలను తెచ్చిస్తాను, నువ్వు నాకు వాటర్ బాటిల్ కొనిస్తావా అని ఆ అబ్బాయి ఆశగా అడుగుతుంటే సరే అని వెంటనే చెప్పేశాడు బుడ్డి అభిరామ్. సరే తెచ్చిస్తాను, డబ్బులు ఇవ్వు అని ఆ పిల్లోడు అడిగితే నా దగ్గర మనీ లేదు, ఉండు మా డ్రైవర్ని అడిగి తీసుకొస్తాను అంటూ మళ్ళీ ముందుకు అడుగు వేసిన అభి ఈసారి ఇంకో కార్కి బలి అయ్యేలోపే ఆ పిల్లోడు మళ్ళీ అభిని లాగేసి, చూసుకోవా నువ్వు రోడ్డు క్రాస్ చేయడం రాకపోతే ఎందుకు ఒక్కడివే ఇటుగా వచ్చావు అని ఆ పిల్లోడు కాస్త కోపంగా అడిగేసరికి ముందుకు వెళ్ళేవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి ఆ పిల్లోడు వంకే చూస్తూ, నీకు మమ్మీ డాడీ లేరా అని అడిగాడు అభి. ఊహు తల ఊపాడు అబ్బాయి. హౌస్ లేదా అని అభి అడిగితే సైడ్ కి ఉన్న ఫ్లెక్సీ కప్పుకున్న దాన్ని చూపించి అదే నా హౌస్ అన్నాడు. అభి ఆ పిల్లోడిని లాక్కుని తీసుకుని వెళ్తూ తన చేతుల్లో ఉన్న బుడగలన్నీ ఎగురువేయించి నాతో పాటు వస్తావా అని అడిగాడు. నాకు అన్నం పెడతావా, 3 పూటలు వద్దులే, 2 పూటలు చాలు, నువ్వు చెప్పిన ఏ వరకైనా చేస్తాను, నీవి ఓల్డ్ షర్ట్స్ మంచివి కూడా ఇస్తావా అని ఆ పిల్లోడు అడిగిన దానికి ఏమీ ఇవ్వను అని కోపంగా చెప్పి డ్రైవర్ తనని టెన్షన్ గా చూస్తూ అప్పటి నుంచి అభి పక్కనే నిల్చుండడంతో డ్రైవర్ కార్ స్కూల్కి కాదు ఇంటికి పోనివ్వు అని చెప్పాడు. ధనుంజయ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే అభి హుషారుగా పిల్లవాడిని లాక్కుని పోయి అయోధ్యలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ అంత పెద్ద ఇంటిని చూసిన ఆ పిల్లోడు లోపల అడుగు పెట్టాలా వద్దా అని బయటే ఆగిపోతే, డాడీ నేను నా కోసం ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చుకున్నాను, ఈజ్ మై ఫ్రెండ్, బ్రదర్ అండ్ సేవియర్ అని అవి చెప్పేసరికి డ్రైవర్ జరిగింది మొత్తం చెప్పాడు. ధనుంజయ్ ఆ బాబుని దగ్గర తీసుకొని అతని పరిస్థితి అర్థం చేసుకుంటూ మాతో ఇక్కడే ఉంటావా అని అడిగేసరికి భయంగా తల ఉంటాను అన్నట్టు ఊపాడు. ఫస్ట్ టైం అభి చిట్టి చెప్ప ఆ పిల్లోడు భయంగా ఉంటాను అని తలాడిస్తే అభిని సొంతంగా కోపడ్డాడు ధనుంజయ్. డాడీ హీ సెడ్ ఎస్ ఫర్ మీ బట్ నౌ హీ ఈస్ టెల్లింగ్ నో, నేను ఫిక్స్ అయ్యాను, వీడు నా ఫ్రెండ్ ఫర్ లైఫ్ టైం అండ్ నేను నేమ్ కూడా పెట్టేశాను కశ్యప్ అని అంటూ కశ్యప్ వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్పి చిన్నగా కశ్యప్ ని హక్ చేసుకున్నాడు చిన్న అభి. ఒకసారి అందరినీ చూసి అందరూ మంచి వాళ్ళే అని అనుకున్నాక తిరిగి అభిని హక్ చేసుకున్నాడు కశ్యప్. ధనుంజయ్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు చదువుకోవడం అంటే ఇష్టం, నేను కొంచెం నేర్చుకున్నాను కూడా, కనీసం గవర్నమెంట్ స్కూల్ కైనా సరే నన్ను పంపిస్తారా అని భయంగా అడిగాడు కశ్యప్. సార్ ఏంటి నాన్న, నువ్వు కూడా నాకు అభితో సమానమే, నాన్న అని పిలు అని ధనుంజయ్ చెప్పినా కూడా వద్దు,
నా అమ్మ నాన్న కనీసంలో పడేశారు. నేను ఇంకొకరిని ఆ పిలుపుతో పిలవాలని అనుకోలేదు. సార్ అని పిలవనా అని కశ్యప్ అడగడంతో ఆ పిల్లోడు మనసు ఎంతగా విరిగిపోయిందో అని అర్థం చేసుకున్న ధనంజయ్, సరే మమ్మీ, డాడీ అని వదిలే కానీ కనీసం ఆంటీ, అంకుల్ అయినా పిలుస్తావా అని అడగటంతో తలూపాడు కశ్యప్. దట్స్ మై బాయ్. ఆంటీ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తిను. నేను నీ కోసం కావలసిన థింగ్స్ అన్ని తెప్పిస్తానని చెప్పి ధనుంజయ్ అభి తన నిమిరి బయటకు వెళ్ళిపోయాడు. మమ్మీ కశ్యప్‌కి ఫాస్ట్‌గా టిఫిన్ పెట్టేస్తే, ఈ రోజు నేను స్కూల్‌కి లీవ్ పెట్టేసి కశ్యప్‌తో ఆడుకుంటాను. రేపిద్దరం స్కూల్‌కి కలిసి వెళ్తామని కౌసల్యకి ఆర్డర్ వేశాడు అభి. అభి బాబు, నీకంతగా ఆడుకోవాలనిపిస్తే చూడు, జాను పాప ఉంది కదా, తనతో ఆడుకో. అందుకోసం ఎవరో అనాథని తేవడం ఎందుకు అని బుడ్డి జాహ్నవిని సంకన వేసుకొనొచ్చింది గాయత్రి ఆంటీ. ఆమె మాటలు విన్న కశ్యప్ తనకి పెట్టింది తినకుండా లేచి నిలబడి అభి వంకే చూశాడు. ఆడుకుంటున్న జానకి ఆ అబ్బాయిని గమనించి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒక యాపిల్ తెచ్చి ఆ అబ్బాయికి ఇచ్చింది మన జానకి. తీకో అంటూ. థ్యాంక్స్ అమ్మా అన్నాడు ఆ పిల్లోడు. నో థ్యాంక్స్, మనం పెయింట్స్ అని జానకి నవ్వుతూ ఉంటే జగతి ముఖం పాడిపోయి తల్లి ఒడిలోకి చేరింది. ఆతృతగా నోట్లో యాపిల్ పెట్టుకోబోతూ అమ్మని చూశాడు ఆ పిల్లోడు. తల అడ్డంగా ఊపింది ఆమె. పిల్లాడికి ఆకలి వేసిందిలే చెల్లెమ్మ, ఏం కాదులే, నువ్వు తిను బాబు అని జగదీష్ చెప్పేసరికి యాపిల్ తిన్నాడు ఆ పిల్లోడు. ఇప్పుడు చెప్పమ్మా నీ పరిస్థితి ఏంటి అని ఆ జగదీష్ అడగడంతో, నా పేరు ఈశ్వరి అండి, వాడు నా కొడుకు అజిత్, మా ఆయన అంటూ చెప్పలేక జరిగిందంతా చెప్పింది. మీకు ఆల్రెడీ సీజన్ 1లో తెలుసు కదా ఏం జరిగిందో. ఈశ్వరి పరిస్థితి విని చలించకుండా ఉండలేకపోయాడు జగదీష్. ఇప్పుడు మేము ఉంటున్న వీధి అంతగా బాగోలేదండి, అందుకే మారాలనుకుంటున్నాం. ఇల్లు వెతుకుతూ నాకు తగ్గ ఇల్లు దొరుకుతుందేమో అని ఈ వీధిలోకి వచ్చాను అని ఈశ్వర్ చెప్పేసరికి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న జగదీష్, ఈ ఇంటి పక్క ఇల్లు ఉందమ్మా, అక్కడ ఒక బ్యాచిలర్ ఉన్నాడు, నేను ఓనర్తో మాట్లాడి అతన్ని వేరే చోటికి పంపిస్తాను. ఈ వీధి చాలా ఫేమస్, మేము 7 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని జగదీష్ చెప్పేసరికి సరే అంది ఈశ్వరి. నువ్వేం చేస్తావమ్మా అని జగదీష్ మాట నోట్లోనే ఆగిపోయింది. జానకి తన చిన్ని చిన్ని చేతులతో ప్లేట్లో అన్నం కూర వడ్డించి అజిత్కి ఇవ్వడం చూసి అంత చిన్నపిల్లైనా ఎంత సంస్కారం అని అనకుండా ఉండలేకపోయింది ఈశ్వరి. ఈశ్వరి వద్దు అంటుందని ముందే గ్రహించిన జగదీష్ చాలా ఎండను పడొచ్చారు. నా కూతురికి ఇంత తెలివి కూడా నాకు లేకుండా పోయింది, మీరు కూడా కాస్త అన్నం తినండమ్మా అని అన్నాడు జగదీష్. ఈశ్వరి వద్దు అన్నా కూడా ఉమా బలవంతం చేసేసరికి కూర్చుంది. అందరూ తినేసాక రేపు రాగలరు అంటే రండి ఈశ్వరి, నేను ఈలోపు ఒకసారి ఆ ఓనర్తో మాట్లాడతాను, సామాన్లు సర్దుకోండి, మీకు ఇల్లు దొరికినట్టే అని జగదీష్ అనేసరికి, చాలా కృతజ్ఞతలు అన్నయ్య, అన్ని సామాన్లు అయితే లేవులేండి, రేపు ఉదయాన్నే వచ్చి పాలు పొంగబెట్టుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఈశ్వరి. అనుకున్నట్టుగానే మరుసటి రోజు పొద్దున్నే ఈశ్వరి అజిత్తో వచ్చి పాలు పొంగించి ఉన్న కొద్ది సామాను సర్దుకుంది. ఇప్పుడు ఆమెకున్న ప్రాబ్లం ఏం చేయాలని. ఇంతకు ముందు వీధిలో అయితే అంగన్వాడికి హెల్పర్ గా వెళ్ళేది కాబట్టి అటు కొంచెం డబ్బుతో ఇటు 2 పూటల అన్నంత ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న ఈశ్వరిని కదిలించాడు జగదీష్. పిల్లలకి పాలిచ్చి పెద్దవాళ్ళు కాఫీ తాగుతూ ఆ ఇంట్లోనే ఉన్నారింకా. అదే అన్నయ్య, ఏం చేయాలని ఈశ్వరి అంటూ ఉంటే, మా పిల్లలు వెళ్లే స్కూల్లో ఏదో టీచర్ ఉద్యోగం ఖాళీ ఉందని బోర్డు పెట్టున్నారు, మరి దానికి వెళ్తావా అమ్మా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావని జగదీష్ అడుగుతూ ఉంటే, ఇంటర్ చదివానన్నయ్య, 5వ క్లాస్ పిల్లల వరకు క్లాసులు చెప్పగలను అని ఈశ్వర్ చెప్తే, రేపు జానకి వాళ్ళ స్కూల్కి వెళ్ళి అప్పుడు నీ సర్టిఫికెట్లుంటే తీసుకుని ప్రిన్సిపల్ని కలవమ్మా, ఆవిడ నీకు ఉద్యోగం ఇస్తుంది అనుకుంటున్నానని జగదీష్ అంటే, ఈశ్వరి జగదీష్ ఉమాలకు చేతులు జోడించి, నిజంగా ఈ జన్మ సంబంధము నాకింతగా మీరు సాయం చేస్తున్నారు, మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోగలనా అని అంటుంటే, జానకి కింద పడకుండా నడిపిస్తున్న అజిత్ని చూస్తూ, నేను చేసే సాయం వల్ల నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, నా కూతుర్లకి ఇంకొక రూపంలో అయినా సాయం తిరిగి వస్తుందని చిన్న ఆశమ్మ అని అంటూ నవ్వాడు జగదీష్. సేమ్ మా అమ్మ కూడా అదే ఫార్ములా, ఊరికే కొత్త వాళ్ళు వచ్చినా హెల్ప్ చేస్తుంది. ఏంది మా నీ నమ్మకం అంటే, ఇప్పుడు నేను ఎవరికైనా సాయం చేస్తే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ సాయం మీకు రిటర్న్ వస్తుంది అని చిన్న ఆశ అని అంటుంది మా మమ్మీ అంటాడు అజిత్. కథ కొనసాగుతుంది. మరి కథ ఏంటి ఇలా అభి జానకి ఇలా చిన్నతనం నుంచి స్టార్ట్ అయిందని అనుకుంటున్నారా? మరి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో మీకు తెలియాలి కదా, అందుకని
ఫ్లాష్ బ్యాక్ మరీ ఎక్కువ లెంతీగా ఉండదు, త్వరగానే అయిపోతుంది. మరి అభి జానకిలు బ్రతికారా? అసలు అభి పిల్లలు ఏమైపోయారు? అభి చనిపోయాడా? జానకి ఎక్కడికి వెళ్ళిపోయింది? అజిత్, జాహ్నవి, జాను, అయాన్ల పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.